దేవునికి స్తోత్రం. ఈరోజు ఇశ్రాయేలు రాజుగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శుభవాగ్దానం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తన గ్రంథం 105వ కీర్తన 4వ వచనం. ప్రియా ఇశ్రాయేలు రాజుగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నేడు మనల్ని కాపాడు మహిమానుతుడైన దేవదేవుడు కొనుకనే నిద్రపోని గొప్ప దేవుడు, మన ఎడల కార్యాభివృద్ధిని చేయగల గొప్ప దేవుడు కనుక ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరాల గురించి కూడా మాకు తెలియపరచండి. దేవదేవుని బిడ్డలారా, నేడు మనలను కాపాడే గొప్ప దేవుడు, మనకి విజయం అనుగ్రహించగల విజయశీలుడు ఆయనే ఇశ్రాయేలు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రభు సన్నిధి ప్రసన్నత ప్రతి దినము మనకు అవసరం, ఎంతో అవసరం. ఈ లోకమందు అదే మిగుల విలువగలదని, అతి శ్రేష్టమైనదని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన ప్రసన్నతను పోగొట్టుకొనకూడదు. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు తన తీర్మానం ఇలా తెలియపరుస్తున్నాడు. కోట్ల కొలది రూపాయలు నష్టమైనను నేను దాన్ని సహించుకుందును కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకొనను. వేలాది స్నేహితులను కోల్పోయినను దాన్ని గూర్చి చింతించను కానీ నా ప్రియుని రక్షకుడిని ప్రసన్నత కోల్పోటకు సమ్మతించను. నా శరీరం ఆరోగ్యం కోల్పోయినను దానిని పట్టించుకొనను కానీ నా ప్రియుని సన్నిధిని ఏమాత్రం విడిచిపెట్టనని ఒక తీర్మానం తీసుకుని మాట్లాడుచున్నాడు. ఆయన సముఖమందు బ్రతుకుటకును గూర్చి ప్రస్తావించుచున్నాడు. ఆయన సమూహమును గ్రహించేవారు భూమి మీద బ్రతుకుదురు, పరలోకమందును ఆయనతో కూడా బ్రతుకుదురు. అది మనలో నుండి ఎడబాపలేనిది. దేవుని సన్నిధిలో బలము పరాక్రమం గలదు. అందువలనే నీ సన్నిధి మాతో కూడా ఉండవలెనని మోషే ప్రార్థించాడు. నా సన్నిధిలో బలము బట్టియే కాక కానాను రాజ్యములన్నిటినీ జయించారు. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను హతము చేయగలిగారు. ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలులో దేవుని సన్నిధి వచ్చినందున ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలెను. వారు ఎండిన నేలను నడిచినట్లు నడిచిరి. దేవుని సన్నిధిలోని శక్తి పరో అతని సైన్యమంతటిని ముంచివేశాను. అరణ్య యాత్రలో దుష్టమృగములు, విషపురుగులు ఏమీయూ చేయలేదు. అవి మేఘస్తంభమును, అగ్నిస్తంభమును చూచి భయపడి పారిపోయాను. కారణం ఆయన సన్నిధి బలమును పరాక్రమం కలదు. ఇశ్రాయేలును చూచిన యొర్దాను సన్నిధి ప్రభావం బట్టి వెనుకకు మళ్ళెను. ఎరుకు గోడలు పడదోయబడెను. వెళ్ళిన చోట నెల్లా జయం పొందిరి. జయముగల దేవుని బిడ్డ, ప్రతి నిమిషము ఆయన ప్రసన్నత కొరకు తుష్ట కలిగి ఉండుము. ఎక్కడికి బయలుదేరినను ప్రభు సన్నిధి తోడుగా రావాలని ప్రార్థించండి. ప్రభు మీతో కూడా వచ్చను. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదరని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని సన్నిధి తోడు తీసుకుని ప్రభు నీ సన్నిధి నాకు తోడిమ్మని ప్రార్థించి ముందుకు సాగండి. ప్రభు కృప మీతో ఉండుగాక. దేవుని వెతుకు వారి జీవితంలో జయము కలుగును గాక. దేవుడు విజయవంతుడు ప్రతి ఆత్మకార్యం జీవితంలో జరిగించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడును మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ ఇశ్రాయేలు రాజా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని దేవా, మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలైన మాకందరికి దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి మీ పరిశుద్ధాత్మ మీ కార్యం మా పట్ల జరిగించి ఈ ఉదయకాలని ఆశీస్సుల ఆశీర్వాదాలు దీవులు మీ బిడ్డలను మాకు అందరికీ నిండుగా మెండుగా దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మహోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్న బిడ్డలను మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.